ప్రవక్త యాకోబు బావి దగ్గర ఉన్నాడు. వచ్చి చూడండి. 2 రోజుల పాటు సభలు జరిగాయి. 3వ రోజు ప్రభు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఊళ్ళో వాళ్ళందరూ అంటారు, సమరయిస్తుని ఇదిగో 2-3 రోజుల క్రితం నీ మాటని బట్టి ఆయన పిలుకొచ్చాం, ఇప్పుడు నీ మాటని బట్టి గాక మా అంతట మేమే గుర్తుపట్టాం, ఈయన మామూలు రక్షకుడు కాదు, లోక రక్షకుడు. అరే గట్టి కొడతారని ఎక్స్పెక్ట్ చేశారా? నా నమ్మకాన్ని వమ్ము చేద్దామా మీరు? సోదరు చెప్పు గట్టిగా. ఈయన ఒక ప్రవక్త, లోక రక్షకుడు. ఓ పేటకి, ఓ ప్రాంతానికి, ఓ మండలానికి, ఓ నియోజకవర్గానికి, ఓ రాష్ట్రానికి, ఓ దేశానికి, ఓ ఖండానికి కాదు, సర్వలోక చక్రవర్తి నా ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకని కోరి ఏరి ఎంచి మరి ప్రపంచపు నడి బొడ్డు బెత్లెహేములో పుట్టాడు నా ప్రభు. అంటే సర్వ ప్రపంచానికి నడిబొడ్డు బెత్లెహేం. అందుకే నా ప్రభు అక్కడ పుట్టాడు. సర్వలోకానికి చక్రవర్తి. ఈయన ఎవరి శిశువు? ప్రవచన పుత్రుడు, ప్రవక్త. యేసు క్రీస్తు ప్రవక్త. అంటే జరిగింది చెప్తాడు, జరుగుతున్నది చెప్తాడు, జరగబోయేది. అంత మాత్రాన్ని మీరు కోయి ధర కొండ ధర అనుకున్నారు. ఆడొస్తారు కుర్రో కుర్రో, కొండ దేవర కోయి దేవర. జరిగింది చెబుతాం, జరుగుతున్నది చెబుతాం, జరగబోయేది. ఒరే నీ బతుకు నువ్వు చెప్పుకోరా నాయన. ఆ శిలకను ఒకటి పెట్టుకొని నీ బతుకు, నీ వ్యాపారం. యేసు ప్రభు ఒక ప్రవక్త, ఖచ్చితంగా చెప్తాడు. పేతురు గాలం తీసుకుని వెళ్ళి గలిలయ సముద్రంలో వేయి.